హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నాదొక చిన్న విజ్ఞప్తి, ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. అది ఏంటంటే, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, మృత్యుగారులకి, నేతన్నలకి, కల్లుగీత కార్మికులకి, హెచ్ఐవి బాధితులకి, అలాగే హిజ్రాలకి గత ప్రభుత్వం 3,000 రూపాయలు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం 4,000 రూపాయలు ఇస్తా అంటున్నారు. దివ్యాంగులకి గత ప్రభుత్వం 3,000 రూపాయలు ఇచ్చారు, కూటమి ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తామంటున్నారు. అలాగే కుష్ఠవ్యాధి రోగులకి గత ప్రభుత్వం 3,000 రూపాయలు ఇచ్చారు, కూటమి ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తామంటున్నారు. అలాగే కిడ్నీ, కాలేయము, గుండె మార్పిడికి సంబంధించిన డయాలసిస్ రోగులకు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వము 5,000 రూపాయలు ఇచ్చింది, కూటమి ప్రభుత్వము 10,000 రూపాయలు ఇస్తామంటున్నారు. అలాగే పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి అవ్వాతాతలకు కానీ, లేకపోతే సంథింగ్ ఇంకా రోగం వచ్చినటువంటి వాళ్ళు పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకి గత ప్రభుత్వము 5,000 రూపాయలు ఇచ్చింది, కూటమి ప్రభుత్వము 15,000 రూపాయలు ఇస్తా అంటున్నారు. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడునని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 18 సంవత్సరాలు పూర్తిగా పైబడినటువంటి అమ్మాయిలకి రేపు వచ్చే జూలై 1వ తారీఖు నుంచి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామంటున్నారు కూటమి ప్రభుత్వం. అలాగే 2 లక్షల మంది గ్రామ వాలంటీర్లకి గత ప్రభుత్వము 5,000 రూపాయలు ఇస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే గ్రామ వాలంటీర్లు 2 లక్షల మందికి 10,000 రూపాయలు ఇస్తామంటున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ప్రకటించింది 20 లక్షల మంది నిరుద్యోగులకు రేపు జూలై 1వ తారీఖు నుంచి ప్రతి నెల 3,000 రూపాయలు అని ప్రకటించింది కూటమి ప్రభుత్వం. అలాగే రైతన్నలకి ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. ఇదంతా పక్కన పెట్టేస్తే రేపు జూలై 1వ తారీఖు నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూటమి ప్రభుత్వం ప్రకటించింది 1వ తారీఖు రోజునే జీతాలు ఇవ్వబడును అని చెప్పేసి. ఓకే, ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన, టీడీపీ, సిపిఐ, సిపిఎం, ఇంకెంత రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఉన్నా గడిచిన 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తున్నారో, ఆంధ్రప్రదేశ్ని ఒక శ్రీలంకగా మార్చేస్తున్నాడు ఒక జగన్ అని పేరు పెట్టినారు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో పూర్తిగా అమలు పరిస్తే ఆంధ్రప్రదేశ్ మరి మరో శ్రీలంక కావాలా, లేకపోతే ఇంకోటి కావాలా? ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. ప్రజలు ఎంత అమాయకంగా ఒక రాజకీయ నాయకుల మాటలు వింటున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఓకే, టేక్ కేర్, బై.